రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్న ఈ మార్చి రెండో వారంలో స్టార్ట్ కావాల్సిన సమ్మర్ ఈసారి కాస్త ముందుగానే ఫిబ్రవరిలోనే భారీ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు ముదరటం, వర్షాభావ పరిస్థితుల కారణంగా సిటీలోని బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో జనం వాటర్ ట్యాంకుల్ని ఆశ్రయిస్తున్నారు. జీహెచ్ఎంసీలో వేసవికి ముందే నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది మార్చి నెల రెండో వారంలో మొదలయ్యే నీళ్ల గోస ఈసారి ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం సిటీలో రోజుకు 1500కు పైగా వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఈసారి ముందుగానే ఎండలు ముదరడం, పైగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు అధికారులు. ఇప్పటికే సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని బోర్లు పనిచేయడం లేదు. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్బీ, ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని బోర్లలో నీళ్లు అడుగంటుతున్నాయి. సిటీలో వేసవి వచ్చిందంటే చాలు పలు ప్రాంతాల్లోని జనం వాటర్ బోర్డు సరఫరా చేసే నీళ్లపైనే ఆధారపడతారు. ప్రతి ఏడాది మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం ప్రారంభమవుతుందని, ఆ టైంలోనే వాటర్ ట్యాంకర్లకి డిమాండ్ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరిలోనే ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు. కేవలం ఎస్ఆర్ నగర్ డివిజన్ లో ప్రస్తుతం రోజుకు 500కు పైగా ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయని తెలిపారు. జనరల్ గా మనకు సమ్మర్ లో మనకి ఎవ్రీడే వచ్చేసరికి 120 నుంచి 150 ట్యాంకర్ల వరకు మనకి ఎవ్రీడే బుక్ అవుతూ ఉంటాయి. సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే మనకు 450 నుంచి 500, 600 ట్యాంకర్ల వరకు కూడా మనకు సమ్మర్లో బుక్ అయ్యే అవకాశం ఉంది. సో మార్చి ఎండింగ్ నుంచి మనకు మేలో పీక్గా మనకి బుకింగ్స్ ఉంటాయి. మే, జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు కూడా మనకు పీక్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. సో బట్ దిస్ టైం ఏంటంటే మన ఫిబ్రవరిలోనే మనకు ఆల్మోస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలోనే 500 బుకింగ్స్ వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ పీక్ సమ్మర్లో ఉండేటువంటి బుకింగ్స్ అనేది మనకి ఫిబ్రవరిలోనే వచ్చిందంటే మనకు సమ్మర్లో ఇంకా పీక్లో కూడా ఇంకా ఎక్కువ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి ఈసారి సమ్మర్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుందనే దానికి ఇది ఒక సూచన అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఏప్రిల్, మే నెలలో ఒక్కో డివిజన్ లోనే 1000కి పైగా వాటర్ ట్యాంకుల బుకింగ్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. నీళ్ల వాడకంపై పబ్లిక్ లో కూడా అవేర్నెస్ రావాలని, నల్లాలకు మోటార్ బిగించకూడదని సూచిస్తున్నారు. సమ్మర్లో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మనకి కొంత బోరబండ ఏరియాలో, మనకి ఎక్కడైతే మనకి రాకీ టెరైన్ ఉన్న ఏరియాలో, బంజారా హిల్స్ ఏరియాలో ఆల్మోస్ట్ కొంత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఈ ఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలో, సో ఎక్కడైతే హాస్టల్స్ కానీ ఇటువంటి ఏరియా ఎక్కడైతే ఉందో అంటే డెన్సిటీ ఏరియాస్, అంటే ఎక్కడైతే సాంద్రత అంటే మనుషుల యొక్క డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో నుంచి మనకి ఈ యొక్క డిమాండ్ కానీ, ట్యాంకర్ డిమాండ్ కానీ, వాటర్ డిమాండ్ చాలా పెరిగే అవకాశం ఉంది. సో వెరీ డెన్సిటీ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్లో కూడా, అంటే ప్రతి సమ్మర్లో కూడా సో మనకి పాపులేషన్ వెరీ డెన్సిటీగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ అన్ని సెక్షన్స్ నుంచి మనకి డిమాండ్ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వస్తుంది. బట్ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఎర్లీగానే ముందుకే డిమాండ్ వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో నీళ్ల ట్యాంకర్లు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు వాటిపై ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రోడ్డెక్కకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆంక్షల కారణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఆలస్యమవుతోందంటున్నారు నగరవాసులు.